మీకు ఐపీటీవీ అంటే ఏంటి తెలుసా? ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ. ఇది ఇంత టెక్నికల్ గా ఉందో ఆలోచిస్తున్నారు, కానీ చాలా మంది టెంప్ట్ అయి కొనేస్తున్నారు. ఐపీటీవీ ఏంటిదంటే చాలా సింపుల్ గా, ఇప్పుడు థియేటర్ లో మనం ఒక సినిమా చూస్తే వాళ్ళు పైరసీ చేసి మనకి ఎలా ఫోన్ లో లేకపోతే వెబ్సైట్ లో చూపిస్తారో, లేదా ఈ మధ్య రీసెంట్ గా ఐ బొమ్మ అని ఎలా ఫేమస్ అవుతుందో, ఈ ఐపీటీవీ కూడా సుమారు అలాంటిదే. ఇప్పుడు మీకు హూలు, వేరే సబ్స్క్రిప్షన్స్ ఏవి ఉన్నాయో, ఓటీటీ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఈ ఐపీటీవీ వాడు మీ దగ్గర మంత్లీ ఒక $10 $15 అని చెప్పి ఒక టెంప్టింగ్ ప్రైస్ చేస్తూ వాడు మీకు ఈ విధంగా చార్జ్ చేస్తూ మీకు 1000+ ఛానల్స్, అంటే $10కి 1000+ ఛానల్స్ అని చెప్పి చాలా మంది టెంప్ట్ అయి తీసేసుకుంటూ ఉంటారు. కానీ ఇది సెటప్ బాక్స్ స్టైల్లోనే ఉంటూ ఉండగా ఎంతో మంది దీనిపై స్కామ్స్ చేస్తున్నారు. ఒక స్కామ్ ఏమో జెన్యున్ గా మీకు $10 ఇస్తూ, $10 సబ్స్క్రిప్షన్ ఇస్తూ, కానీ వాళ్ళు వెనక నుండి మీ ఇన్ఫర్మేషన్ అంతా హ్యాక్ చేస్తూ అలా మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు. ఇదే కాకుండా చాలా మంది జెల్, ఇవన్నీ గూగుల్ పే, ఫోన్ పే లాంటి యాప్స్ అన్నమాట, జెల్, క్యాష్ యాప్ లాంటివి. సో వీటి త్రూగా మీ దగ్గర నుండి డబ్బులు తీసేసుకొని ఇనిషియల్ అలా యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ మీ అకౌంట్ లో ఎంత డబ్బులు ఉంటే అన్ని లాగేసుకునేలా స్కామ్స్ మెల్లిమెల్లిగా బయటపడుతుంది. అండ్ ఇది ఒక మినీ మాఫియా దందాలాగా అయిపోతుంది. అంటే పైరసీ అనేది ఒక పెద్ద ఒక పెను తుఫాను లాంటిది, ఇది కూడా అంతే అంత డేంజర్ అన్నమాట. సో ఈ స్కామ్ ని ఈ మధ్య గవర్నమెంట్స్ చాలా సీరియస్ చేసుకోవడం మొదలుపెట్టి, యూకే, యుఎస్ఏ లో అయితే దీనిపైన లీగల్ ఇష్యూస్ వేస్తూ పీపుల్ ని ఒక క్రిమినల్ యాక్టివిటీ లా కన్సిడర్ చేస్తూ వాళ్ళని ఇప్పుడు సూ చేసే పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ఈ ఐపీటీవీ అని మీరు మీ దగ్గరలో ఎవరిని ఇస్తే కనుక టెంప్టే అస్సలు తీసుకోకండి. జెన్యున్ గా లీగల్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలాంటిదో, సో అదే విధంగా మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఈ సబ్స్క్రిప్షన్ త్రూగా మీకు ఆ క్లారిటీ అవన్నీ ఉంటుంది. సో ఈ ఐపీటీవీ కోసం కక్కుర్తి పడి మీరంత ముందుకు వెళ్ళిపోతే మీరే దిగజారిపోయినట్టు అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెనక ఓ బిల్డింగ్ అనిపిస్తుందా? దీనే ఎడ్జ్ అంటారు. ఈ ఎడ్జ్ బిల్డింగ్ ఈ న్యూయార్క్ సిటీలో వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్ లాగా ఇది. దీని ఇంటెన్షనల్ గానే వీళ్ళు ఒక సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ లాగా కట్టారు. ఫస్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పి ఉంటుంది కదా, అది కాకుండా ఇది 100th ఫ్లోర్ లో ఉంది. వెనుక పైన చూసుకుంటే కనుక అక్కడ చాలా పార్టీస్ అయితే ఉంటాయి. న్యూ ఇయర్ కి అయితే అక్కడ పైకి వెళ్ళి డిస్కో డాన్స్ లే ఉంటాయి మొత్తం అందరికి. ప్రతి ఒక్కరి ఫేవరెట్ స్పాట్ గా అవుతూ దీన్ని ఒక వన్ ఆఫ్ ద న్యాచురల్ అట్రాక్షన్స్ లో తీసుకుంటున్నారు. చాలా మోడర్న్ ఇది మాట, మోడర్న్ కన్స్ట్రక్షన్. 2020 మార్చ్ నుండి స్టార్ట్ చేశారు ఇది. దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2010లో. సో ఈ 10 years లో ఇది వన్ ఆఫ్ ద మోడెస్ట్ అండ్ మోడర్న్ బిల్డింగ్స్ ఇన్ ది యుఎస్ఏ. ఇది ఎందుకు మోడెస్ట్ అంటే దీని రిఫ్లెక్టర్స్, ఆ గ్లాసెస్ ఏ ఉన్నాయో వాటిని ఏ విధంగా డిజైన్ చేశారు అంటే సన్ రేస్ పడంగానే ఆ బిల్డింగ్ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ ఆ రేస్ ని అబ్జార్బ్ చేసుకొని హీట్ ని లోపల చాలా తక్కువ చేసుకునేలాగా, అలా టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకునేలా ఉంటుంది. సో న్యూయార్క్ వస్తే మాత్రం ఎడ్జ్ ని అస్సలు మర్చిపోకండి. మనం కూడా అక్కడే కలుద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పైన ఒక అడ్వెంచర్ ఉంటుంది. మిమ్మల్ని తాడు కట్టి స్లాంటింగ్ లో అలా మీకు న్యూయార్క్ వ్యూ అంతా ఒకటే సెకండ్ లో ఫీల్ అయితే చూపిస్తారు అనమాట. ఇది ఇన్ నట్షెల్ అబౌట్ ఎడ్జ్ అండ్ ఐపీటీవీ. జాగ్రత్తగా ఉండండి. స్టే ట్యూన్ టీవీ 9 ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.